పదవీ విరమణ తర్వాత ప్రతి ఉద్యోగి గౌరవప్రదమైన జీవితాన్ని గడపడానికి పెన్షన్ అనేది ఒక అత్యంత విలువైన వనరు మరియు భద్రతా కవచం లాంటిది. ప్రభుత్వం ఉద్యోగులకు అందించే దయా దాక్షిణ్యం బహుమతి లేదా భిక్ష కాదని, అది ఉద్యోగి తన జీవితకాలం చేసిన నిస్వార్థ సేవకు ప్రతిఫలంగా సంపాదించుకున్న చట్టబద్ధమైన హక్కు అని భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు అనేక చారిత్రాత్మక తీర్పుల్లో స్పష్టం చేసింది. చాలామంది పెన్షనర్లకు తమకు రాజ్యాంగం కల్పించిన ఈ హక్కుల పట్ల పూర్తి అవగాహన లేకపోవడం వల్ల అనవసరమైన ఇబ్బందులు పడుతున్నారు. డిఎస్ నకారా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 1983 కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం పెన్షన్ అనేది ఒక ఆస్తి హక్కు లాంటిది. దానికి సరైన కారణం లేకుండా నిలిపివేయడం, ఆలస్యం చేయడం లేదా తిరస్కరించడం పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమని తేల్చి చెప్పింది. ప్రభుత్వ ఉద్యోగుల జీతాల సవరణ జరిగినప్పుడల్లా అదే నిష్పత్తితో పెన్షనర్ల పెన్షన్ పెంపు మధ్య ఎలాంటి వ్యత్యాసం ఉండకూడదని న్యాయస్థానాలు స్పష్టం చేశాయి. పాత పెన్షనర్లు మరియు కొత్త పెన్షనర్లు అనే వివక్ష చూపకుండా అందరికీ సమాన న్యాయం జరగాలనే ఉద్దేశంతోనే ఒక ర్యాంకు ఒకే పెన్షన్ ఓఆర్ఓపి అనే భావన వెలుగులోకి వచ్చింది. అలాగే ఉద్యోగి రిటైర్డ్ అయ్యే సమయానికి ఉన్న చివరి బేసిక్ పేలో కనీసం 50% మొత్తాన్ని పెన్షన్గా పొందడం వారి ప్రాథమిక హక్కు. దీనికి అదనంగా పెరుగుతున్న నిత్యావసర ధరలను దృష్టిలో ఉంచుకొని కరువు భత్యం డిఏ కూడా ఎప్పటికప్పుడు పెన్షన్తో పాటు కలపబడుతుంది. తద్వారా వృద్ధాప్యంలో వారు ఎవరిపైన ఆధారపడకుండా గౌరవంగా బతకగలుగుతారు. ప్రభుత్వ ఖజానాలో డబ్బులు లేవనో, ఆర్థిక భారం పడుతుందనో ఆపడం కుదరదని సుప్రీంకోర్టు కేరళ రాష్ట్ర పెన్షనర్ల కేసులో ప్రభుత్వాన్ని హెచ్చరించింది. పెన్షన్ చెల్లింపు అనేది ప్రభుత్వ బడ్జెట్లో అంతర్భాగమే తప్ప అది అదనపు భారం కాదని స్పష్టం చేసింది. చిన్న చిన్న కారణాలతో వృద్ధులైన పెన్షనర్లను కోర్టుల చుట్టూ తిప్పడం, వారిపై అప్పీళ్లకు వెళ్లడం సరికాదని, ఇది వారిని మానసిక క్షోభకు గురి చేసిందని న్యాయస్థానాలు ప్రభుత్వాలకు మొట్టికాయలు వేశాయి. పెన్షనర్ల సమస్యలను ఎప్పుడూ మానవతా దృక్పథంతోనే పరిష్కరించాలని కోర్టు తెలిపింది. ఇటీవల కర్ణాటక హైకోర్టు ఇచ్చిన ఒక తీర్పు పెన్షనర్లకు కొండంత అండగా నిలిచింది. కేవలం లైఫ్ సర్టిఫికెట్, జీవన ప్రమాణ పత్రం నిర్ణీత గడువులోగా సమర్పించలేదని బ్యాంకులు పెన్షన్ నిలిపివేయకూడదు. ఒకవేళ పెన్షనర్ అనారోగ్యం లేదా వృద్ధాప్యం రీత్యా బ్యాంకుకు రాకపోతే బ్యాంకు అధికారులే స్వయంగా వారి ఇంటికి వెళ్లి వారు జీవించి ఉన్నారో లేదో నిర్ధారించుకోవాలి. ఒకవేళ ఈ నిబంధన పాటించకుండా పెన్షన్ ఆపేస్తే ఆగిపోయిన మొత్తాన్ని 6% వడ్డీతో సహా గడువు దాటితే 18% వరకు బ్యాంకు చెల్లించాల్సి ఉంటుంది. ఇది అనారోగ్యంతో ఉన్న వృద్ధులకు గొప్ప ఊరటనిచ్చే అంశం. పెన్షనర్లు తమ హక్కులను కాపాడుకోవడానికి ఎప్పటికప్పుడు ప్రభుత్వ జీవోలు మరియు సర్క్యులర్ల పట్ల అవగాహన కలిగి ఉండాలి. మీ సర్వీస్ రికార్డులు, పీపీఓ, బ్యాంకు పాస్బుక్, ఆధార్ వంటి పత్రాలను చాలా జాగ్రత్తగా, కుదిరితే డిజిటల్ రూపంలో భద్రపరుచుకోవాలి. పెన్షన్లో ఏదైనా సమస్య తలెత్తితే సంబంధిత బ్యాంకు లేదా ట్రెజరీని సంప్రదించాలి. అక్కడ పని కాకపోతే సిపిఎన్ గ్రామ్స్ వంటి ఆన్లైన్ పోర్టల్స్ ద్వారా నేరుగా కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేయవచ్చు. అలాగే లైఫ్ సర్టిఫికేట్ ఇవ్వడానికి బ్యాంకుకు వెళ్లాల్సిన పని లేకుండా ఇంటి నుంచే స్మార్ట్ ఫోన్ ద్వారా జీవన్ ప్రమాణ్ యాప్ ఉపయోగించి డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ను సమర్పించే సాంకేతికతను వినియోగించుకోవాలి. పెన్షన్ మీ హక్కు, అది మీ ఆత్మ గౌరవం. దానిని సాధించుకోవడంలో ఎప్పుడూ వెనకడుగు వేయకండి.